రాత్రి నాకు నిద్ర సరిగ్గా రాక నేనైతే ఒక సినిమా చూసాను. ఆ సినిమా ఏంటంటే 7G బృందావన్ కాలనీ. ఇప్పటికి ఒక 100 సార్లు చూసాను సినిమా. అయినా సరే ఎప్పుడు చూసినా బోర్ కొట్టిన సినిమా అంటే 7G బృందావన్ కాలనీ. ఎన్టీ రామ గారిని పక్కన పెట్టి, చిరంజీవి గారి హయాంలో పక్కన పెట్టి, మా ప్రభాస్ గారు మా హయాంలో పక్కన పెడితే, చిన్న హీరోల కోసం చెప్పుకుంటే 7G బృందావన్ కాలనీ ఆ హీరోకి తప్పించి ఇంకొకరు ఊహించుకోలేం. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ ఉన్నాడనుకోండి, ఎన్ని హిట్లు ఇవ్వండి, ఎన్ని హిట్లు ఇచ్చినా, 6 హిట్ ఇచ్చినా, తర్వాత ఇప్పుడు పుష్ప 1 పుష్ప 2, తర్వాత ఇంకా ఏ హిట్ ఇచ్చినా, దేశముద్ర ఇచ్చి హిట్ ఇచ్చినా, అన్ని హిట్ ఇచ్చినా, బన్నీ కరెక్ట్గా సెట్ అయిన సినిమా అంటే హ్యాపీలో బన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా ఏంటంటే హ్యాపీ సినిమా. ఎన్నిసార్లు చూడండి బన్నీ కోసం, ఎన్నిసార్లు చూసినా సినిమా బోర్ కొట్టదు. ఎన్ని హిట్లు ఇచ్చినా, కనీసం పుష్ప 10 వచ్చినా బన్నీ లైఫ్లో ఒక మెమొరబుల్గా ఉండేది ఏంటంటే హ్యాపీ. నాకు తెలిసిన విషయంలో ఉద్దేశం, ఎందుకంటే నాకు హ్యాపీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగుంటుంది అందులోనే బన్నీది. మన చుట్టుపక్కల కుర్రోళ్ళు, మన ఇంటి పక్కన కుర్రోళ్ళలాగా మనలో ఉండేలాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అలాగే చూసుకుంటే రామ్ చరణ్ గారు చూసుకుంటే ది బెస్ట్ అంటే రంగస్థలం సినిమా ఇంకో అతని లైఫ్లో మళ్ళీ రాదు అలాంటి సినిమా రంగస్థలం. ఎందుకంటే ఒక సెవిటోడిగా యాక్ట్ చేయాలంటే ఆ రంగస్థలంలో రామ్ చరణ్ ఊహించగలవు. మహేష్ బాబు గారు ఎన్ని హిట్లు ఇచ్చినా, పోకరి హిట్ ఇచ్చినా కానీ, మహేష్ బాబు గారి లైఫ్లో గుర్తుండిపోయే ఫిల్మ్ ఏదంటే ఒకటే నాకు బాగా ఇష్టమైంది శ్రీమంతుడు, తర్వాత ఒక్కడ ఎవ్వరు ఊహించుకోలేం మహేష్ బాబు తప్పించి. కానీ శ్రీమంతుల్లో వేరే ఎవరైనా ఊహించుకోగలం, కానీ అసలు ఒక్కడిలో మహేష్ బాబు గారిని తప్పించి ఇంకొకరిని ఊహించుకోలేం. అలా ఉంటుంది మహేష్ బాబు సినిమా. మహేష్ బాబు గారికి ఒక్క సినిమా అనేది పోకరి ఎన్ని రికార్డులు కొట్టినా ఒక్కరు ది బెస్ట్. ఒక్కడిని మించిన సినిమా స్టోరీ ఏదైనా ఉన్నదంటే మంచి స్టోరీ మహేష్ బాబు లైఫ్లో అతడిలో మహేష్ బాబుని తప్పించి ఇంకొకరిని ఊహించుకోలేం. మహేష్ బాబు కెరీర్లో 2 సినిమా ఉంటాయి, అది ఒకటి అతడు, 2 నాకు తెలుసు ఒక్కడు. శ్రీమంతుడు అంత హిట్ అయినా, పోకరి అంత హిట్ అయినా, ఈ 2 సినిమాల మట్టుకి మహేష్ బాబు గారి కెరీర్లో ది బెస్ట్ అనమాట. ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు చూడండి, ఎన్ని సినిమాలు తీయని, బాహుబలి 2, బాహుబలి 1, ఆయన తప్పించి ఇంకెవరిని ఊహించుకోలేం. కానీ దరిదాపులో కూడా ఏ టాలీవుడ్డే కాదు, బాలీవుడ్డే కాదు, కోలీవుడ్డే కాదు, మల్లీవుడ్డే కాదు, ఏ వుడ్ కూడా పనిచేయదు. ఎవరు లేరు, ఎవరు రారు కూడా బాహుబలి 1కి, బాహుబలి 2కి. అలా ఎన్టీఆర్ గారి కెరీర్లో చూసుకుంటే ది బెస్ట్ సినిమా ఏదైనా ఉన్నదంటే, నాకు ఇష్టమైన సినిమా ఏదైనా ఉన్నదంటే సింహాద్రి. అసలు అప్పట్లో పూనకలు వచ్చాయన్నమాట. పూనకాలే ఇంకే సినిమానే ఊహించుకోవచ్చు, ఆది ఊహించుకోవచ్చు, ఇంకేదో ఊహించు. సింహాద్రి అసలు ఊహించుకోలేవు. ఎన్టీఆర్ గారిని తప్పించి ఇంకోళ్ళని ఊహించుకోలేవు. ఎందుకంటే ఆ టైంలో ఎన్టీఆర్ ఆ బొద్దుగా ఉండటం, ఆ సినిమాకి ఆ టైపు బాగా సెట్ అవుతుంది నాకు తెలిసి. అలాంటిది బృందావన్ కాలనీ సినిమా ఆ హీరోని తప్పించి ఇంకెవ్వరిని ఊహించుకోలేం. అసలు ఎవ్వరిని ఊహించుకోలేం. అందులో చంద్రమోహన్ గారు క్యారెక్టర్ ఉంటారు కదా తండ్రిగా, ఆయన 500 సినిమాలు తీసుంటాడా, అన్నీ ఒక ఎత్తు అయితే అందులో ఫాదర్ క్యారెక్టర్ ఒక ఎత్తు. చాలా బాగుంటుంది యాక్టింగ్. అసలనే కొన్ని బృందావన్ కాలేజ్ కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే బీజిఎం కానీ, సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. అసలు హీరో పెద్దగా ఎక్కువేం మాట్లాడకుండా తింగర్ చూపులు చూస్తా సినిమా అంతా నడిపించేస్తాడు నిజంగానే. అలా ఉంటుంది బృందావన్ కాలేజ్ సినిమా. చూడండి, నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎంత ఇష్టం అంటే నేను కొన్ని ఇంచుమించు ఒక 100 సార్లు చూసినాను సినిమా. ఎందుకంటే 2007 అనుకుంటా, 2007లో మొత్తం T20 వరల్డ్ కప్ లాస్ట్ జరుగుతుంది. ఓ పక్కన ఇది అనమాట సముద్ర బృందావన్. ఓ పక్కన చూసేవాడిని, ఓ పక్కన సినిమా చూసేవాడిని. నాకు ఎప్పుడు 7G బృందావన్ చూసినా అదే రోజు గుర్తుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే, నాకు ఆ టైంలో మా ఊర్లో దుమ్మి జరిగింది, నాకు బాగా తెలుసు. అదే నాకు బాగా తెలుసు మేడం. అది పెద్ద గొడవ జరిగింది. మామూలుగా లవ్ మ్యాటర్ల విషయంలో చిన్న గొడవ జరిగింది వేరే వాళ్ళకి. ఆ సీన్ కూడా నాకు బాగా గుర్తున్నమాట. 6 రోజులు గుర్తొస్తామాట. బృందావన్ సినిమా చూస్తే నాకు 6 రోజులు గుర్తుంది అప్పుడు రోజులో. అలా ఉంటుంది బృందావన్ సినిమా. అసలు ఇంకో హీరోని ఊహించుకోలేం ఇంకో హీరోని. అసలు బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, అసలే ఒక సాంగ్ అయితే ఉంటుంది, మీకు తెలిసిందే సాంగ్, పిచ్చెక్కిపోద్ది. 1000 సార్లు చూడండి ఆ సినిమా, ఎప్పుడే బోర్ కొట్టదు. ఎప్పుడు ఎన్ని 1000 సార్లు ఉన్నా, కానీ 1,00,000 సార్లు ఉన్నా ఆ సాంగ్ బోర్ కొట్టదు మన. అంత బాగుంటుంది సినిమా. రాత్రి నాకు నిద్ర పట్టక ఫుల్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు
జస్ట్ ఒక్క సీన్ కూడా నేను ఫార్వర్డ్ చేయకుండా చూశాను, ఒక్క సీన్ కూడా ఫార్వర్డ్ చేయకుండా చూసాను. నేను అంత ఇష్టం నాకు సముద్ర బృందావని. ఎవరైనా చూడని ఉంటే ఒకసారి చూడాల్సిన సినిమా, చాలా బాగుంటుంది. రామారావు గారి కెరీర్లో కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు ఉన్నా కానీ దానివీర సూరకర్ణ అనే సినిమా ఆయన లైఫ్లో ఇంకా అసలు తిరిగిలేని సినిమా. కృష్ణ గారు అసలు తిరిగిలేని హిట్లు ఇచ్చారంట. ఆయన ఎన్ని హిట్లు ఇచ్చినా సీతారామరాజు భయంకరం హిట్. అలాగా కృష్ణరాజు గారికి అయితే నాకు తెలిసిన సినిమా అయితే ఒక సినిమా ఉంటుంది, పేరైతే ఐడియా రావట్లేదు, పల్నాడు బ్రహ్మనాయుడు ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అది చాలా చూసాను. అది నాకు తెలిసి ఇంకా నాగేశ్వరరావు గారు అయితే పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కోసం నాకు సరిగ్గా తెలియదు నిజంగానే ఆయన హిట్లు ఏంటంటే అనేది. ఎక్కువ ఆయన చూసింది ఏంటంటే రామారావు కాంబినేషన్ ఎక్కువ చూసాను. రామారావు గారిది సింగిల్ ఆయన సినిమా చూసింది నాకు తెలియదు పెద్దగా. గుండమ్మ గారు అయితే బాగుంటుంది. అలాగే బృందావన కాలనీ సినిమా ఆ హీరో తప్పించి ఇంకోటి ఉండదు. సిద్ధార్థ్ ఉన్నాడు. సిద్ధార్థ్ ఏంటంటే సిద్ధార్థ్ లైఫ్లో ఎన్ని సినిమా ఇచ్చినా బొమ్మరిల్లు. సిద్ధార్థని తప్పించి ఇంకోటి ఊహించుకోలేం. ఆ మాయకత్వం, అగ్రెసివ్గా మాడుతుంది సెకండ్ పార్ట్లో, సరేనా, హీరోయిన్ తోటి. అది సిద్ధార్థని ఊహించుకోలేం, ఇంకోటి ఊహించుకోలేం. అలా కొన్ని సినిమాలు కొంతమందికి సెట్ అవుతాయి. అలా 7G బృందావన కాలం ఇంకెవ్వరిని ఊహించుకోలేం అసలు. ఏ సినిమానే రిపీట్ చేయొచ్చు కానీ రీమేక్ 7G బృందావన కాలం అసలు రిపీట్ చేయలేం. అంత అలా ఉంటుంది సినిమా. నాకు చాలా అంటే చాలా ఇష్టం నిజంగానే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సినిమా తీయలేదు మనవాడు, సరేనా. తీసుంటే ఇంకేమైనా ఇట్లు వచ్చిందేమో. ఇప్పుడు 7G బృందావన 2 అవుతుందంటే ఇప్పుడు నాకు తెలిసి రాదు అది. ఎందుకంటే అప్పుడు అనౌన్స్ చేసి సంవత్సరం అయిపోతుంది, షూటింగ్ లేదు, ఏం లేదు, ఎక్కడ వస్తుంది కానీ రాదు. కానీ రాత్రి చూసాను సినిమా, నాకైతే చాలా నచ్చింది. ఎవరైనా చూడండి చూడండి. అసలు ప్రతి మూమెంట్ కూడా బీజిఎం కానీ అదిరిపోద్ది. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, మాటలు చెప్పలేం. ఇంకోటి ఏంటి విషయం చెప్పాలంటే, నేను ఒక వీడియోకి అయితే నేను మొన్న లక్కీ డ్రా తీశాను. ఆ లక్కీ డ్రా వచ్చిన తర్వాత ఒక్కరైతే నెంబర్ ఇచ్చారు. ఇంకా 2000 నేను రిప్లై ఇచ్చాను కామెంట్లో. వాళ్ళు ఇంకా నాకు కామెంట్ ఇవ్వలేదు. వాళ్ళు నాకు తిరిగి రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్పే నెంబర్ తీసుకుని నేను అమౌంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక నెంబర్ అయితే నాకు వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఇద్దరు అయితే ఇంకా నా దగ్గర రాలేదు, నెంబర్ రాలేదు. నేనైతే వాళ్ళు కామెంట్లు పెట్టాను, ఇంకా నెంబర్ ఇవ్వలేదు. మరి నెంబర్ ఇవ్వడానికి భయపడుతున్నారని తెలియదు కానీ ఇంకా నెంబర్ ఇవ్వలేదు. మళ్ళీ కామెంట్ పెడతాను. కామెంట్ పెడితే ఒకవేళ నెంబర్ ఇచ్చారంటే నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ పే చేసి మళ్ళీ ఇంకో వీడియో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ వీడియో కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి కాబట్టి నాకు ఒక కామెంట్ వచ్చినా ఆ కామెంట్కి నేను 3 ప్రైజ్ ఇచ్చేస్తాను. ఎవరు పెట్టుకున్న కామెంట్ ఒక కామెంట్ వచ్చినా ఆ కామెంట్కి 3 ప్రైజ్ ఇచ్చేస్తాను అనమాట. అంతేగాని ఒక కామెంట్ వచ్చిందని చెప్పి ఒక్క ప్రైజ్ ఇస్తాం అనే ఉండదు. ఇంక అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసిన తర్వాత 4 కామెంట్ వచ్చిన 5 కామెంట్ వచ్చినా వాళ్ళు తీస్తాను. ఎవరికి ఏ వస్తే ఆ ప్రైజ్ కంపల్ ఇస్తాను. 1000 రూపాయలు, 500, 250. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మటు కంపల్ చేయండి. కామెంట్ చేస్తే నా వీడియో మీరు చూసినందుకు మీకు ₹1 ఉపయోగం ఉంటుంది. అదే నాకు ఇష్టం. ఈ విషయం మటుకు మీరు మర్చిపోద్దు, కంపల్సరీ మీరు షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఒక బ్రదర్ అయితే నాకు వీసాల కోసం అడిగాడు. అవ్వట్లేదన్నా ఇలాగని చెప్పి. బ్రదర్ వీసా అవ్వట్లేదు, వీసా జోలికి వెళ్ళక ఇప్పుడు ఒకప్పుడులా లేదు, ఒకప్పుడులాగా అసలు లేదు అసలు ఇప్పుడు. దయచేసి వీసా జోలికి అసలు వెళ్ళొద్దు. ఉన్నదాంట్లో తృప్తిపడు, నీ జీవితంతో తృప్తిపడు, అదే హ్యాపీగా ఉంటా. ₹1 కలిసి వస్తుంది కదా, ₹1 కోసం ఏదో మిగులుతుందని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఉద్దేశంతో వీసా జోలికి వెళ్ళకు. వీసా జోలికి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో నేను మొదటి వ్యక్తిని. నా అమౌంట్ 60,000 దగ్గర చాలా కొంచెం ₹10,000 ఉండిపోయినాయి. అవి రావట్లేదు. అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నది. అసలు వీసా జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో మన జీతంతో మనం తృప్తి పొందండి అంతవరకే, సరేనా. వీసా వెళ్ళి సంపాదించుకుందాం అంటే ఎవడికో సుడు ఉండాలి అంతే. ఎవడో దరిద్రుడు ఉంటాడు, సుడున్నవాడు ఉంటాడు, ఆడికి సెట్ అవుతున్నాయి. ఎవరు సెట్ అవుతారు వీసాలో. అందరూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దయచేసి వీసా జోలికి వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం వీసా తీద్దామని చెప్పి ₹1 ఇచ్చుకున్నప్పుడు అందులో పావులు మనం ఖర్చు పెట్టుకుంటాం, ఒక 10 పైసలు మనం ఖర్చు పెట్టుకుంటాం నిజంగా. ఎందుకంటే వీసా తీద్దామనే ఉద్దేశంతో. ఆ వీసా రాకపోతే ఈ డబ్బులు ఇవ్వాలి, మన ₹1 తీసుకుని ఆ డబ్బులు మనం తిరిగి ఇవ్వడానికి ఆ టైంలో మనకి దగ్గర ఉండకపోవచ్చు. చాలా ఇబ్బంది పడిపోలే. అలాంటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందులో నేను కూడా ఒకనే, సరే. దయచేసి వీసా జోలికి అస్సలు వెళ్ళొద్దు. వీసా అనేది దగ్గరగా రాకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వీసా తీసినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన పీక్నే పట్టుకుంటారా. దయచేసి అర్థం చేసుకుని వీసా జోలికి వెళ్ళకండి. ఎవరికైనా ఏమంటే క్లియర్ చేసేసుకుని వీసా అనేది ఉద్దేశం ఉందో ప్రశాంతంగా మన జీతంతో మీ జీతాలతో మీరు బతకండి. అదే మంచిది. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ వీసాలో మనకు వచ్చింది ఏమి లేదు, టెన్షన్ తప్పించి.
చాలా మంది